మరోవైపు యూఏఈలో భారతీయుల అరెస్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, నకిలీ వీడియోలను ప్రచారం చేసినందుకు గాను 19 మంది ప్రవాస భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సాయిఫ్ వేగవంతమైన విచారణకు ఆదేశించారు. ముఖ్యంగా 3 రకాల అభియోగాలున్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు జనం భయపడుతున్నారు. వందలాది ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ ప్యాసింజర్లు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సో ఓవరాల్గా దుబాయ్ ఏ రకంగా నష్టపోతుంది, ఎంత ఆర్థికంగా అలాగే వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది, ఈ విషయంపైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంది సత్యం గారు, సీనియర్ విశ్లేషకులు. నమస్కారం సార్ సత్యం గారు. సో సత్యం గారు, దుబాయ్పై ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావము అటు ఆర్థికంగా ఇటు వాణిజ్యపరంగా కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మనకి సామెతలు ఉన్నట్టుగా తెలుగులో ఉరువునివి మంగళం మీద పడినట్టు, ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు, ఇలాంటి సామెతలన్నీ ఇప్పుడు దుబాయ్కి యాప్ట్గా వర్కౌట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు మెయిన్ వెన్నెముక అని చెప్పుకునేటువంటి టూరిజం కావచ్చు, ఏవియేషన్ రంగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యుద్ధం వల్ల టోటల్గా కుదేలైపోయినటువంటి పరిస్థితి. ఎమిరేట్స్ ఫ్లైట్స్ అయితే భారీగా నడుస్తున్నాయి. దుబాయ్కి జీడిపి నష్టం వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ హార్మోజ్ జలసంధి ఒకటి మూసేయడం వల్ల, ఆ తర్వాత జబెల్ అలీ పోర్టుపై జరిగినటువంటి దాడుల వల్ల దుబాయ్ ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ఎఫెక్ట్ పడుతుందంటారు? హలో సత్యం గారు. రోజా, నీ మధ్య నుంచి వినపడింది నాకు. ఓకే. సో దుబాయ్ ఆర్థిక వ్యవస్థ టోటల్గా కుదేలైపోతున్నటువంటి పరిస్థితి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పైన. సో ఏ రకంగా పురోగతి ఉంటుంది అని అంటారు? అది త్వరగానే ఉండొచ్చా, లేకపోతే లాంగ్ టర్మ్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఈ యుద్ధం జరిగినంత కాలం దాని మీద నెగటివ్ వర్క్ ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత యుఏఈ యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క రిచ్ కంట్రీ ఇన్ ఏషియా, ఎందుకంటే వన్ ఆఫ్ ది రిచెస్ట్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 49 నుంచి $50,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. $50,000 అంటే జపాన్, జర్మనీకి మాత్రమే మనం పోల్చాల్సి అంటే $50,000. అటువంటిది ఒక ఏషియన్ మిడిల్ ఈస్ట్ కంట్రీలో $50,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మంచి రిచెస్ట్ కంట్రీ కింద లెక్క. అట్లాగే జీడిపి, చిన్న దేశం జీడిపి $0.5 ట్రిలియన్. అటువంటి అంటే దరిదాపు $500-600 బిలియన్ దాని జీడిపి. ఇప్పుడు దాని జీడిపిలో మెయిన్ సోర్సు ఆయిల్ కాక, బిసైడ్స్ ఆయిల్, టూరిజం, తర్వాత ఏవియేషన్, ఈ 2 రంగాల ద్వారా దుబాయ్ ఇప్పుడు ఫేమస్ అయింది. తర్వాత మరొకటి ఏమిటంటే, గత దశాబ్ద కాలంగా ఏషియన్ రిచెస్ట్ క్లాస్ అంతా ఏషియా కంట్రీస్ నుంచి పోయి లండన్లో స్థిరపడేవాళ్ళు. ఎక్కువ మంది లండన్లో స్థిరపడ్డరు. దరిదాపు అరబ్ దేశాలు అంటే రిచ్ షేక్స్ అంతా అక్కడ, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అక్కడికే పోయారు. కానీ ఒక దశాబ్ద కాలంగా మొత్తం దుబాయ్లో సెటిల్ అవుతున్నారు. కాబట్టి ఫారెన్ మనీ కూడా రెసిడెన్స్ పర్పస్ ఇన్ఫ్లో అవుతుంది దుబాయ్ ఎకానమీలోకి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధంతో ఇవాళ అంతా కొలాప్స్ అయిపోయి ఉన్నది. తర్వాత మేజర్ మాల్ కూడా డిస్ట్రక్ట్ అయి ఉన్నది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో టూరిస్టులంతా వేకేట్ చేసే పరిస్థితులు ఉన్నారు. దరిదాపు అవుట్ గోయింగ్లను అయితే 500 మంది ఉండి, ఇన్కమింగ్ అయితే 500 సీట్లకు 30-35 మంది వస్తున్నారు. కొన్నిట్లలో 10-15 మంది కూడా వస్తున్నారు. ఆ స్థితిలో ఏవియేషన్ రంగం దెబ్బతినది. తర్వాత ఆయిల్ రేట్స్ కూడా, ఇంధనం పెరగటంతో ఇవాళ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా పెరిగినాయి, ఛార్జెస్ కూడా పెరిగినాయి. దాంతో ఛార్జీలు పెరగటం ఒక క్రైసిస్ అయితే, తర్వాత ఫారెన్ ట్రిప్స్ క్యాన్సిల్ కావటం మరొకటి, ఏది టూరిస్టులు రావటం అనేది తగ్గిపోవటం మరొకటి. తర్వాత అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా అప్పుడప్పుడు ఇరాన్ ఉపయోగించినటువంటి మిజైల్స్ అటాక్ చేయటం అంత డిస్టర్బ్ కావటంతో వాళ్ళ దరిదాపు మరి అటువంటి ప్లేస్ అంటే టూరిస్ట్ ప్లేస్లో సహజంగానే ఎక్కడ అన్సర్టనిటీ ఉంటే, ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేకపోతే, ఎక్కడ కొంచెం ఒక స్థిరత్వం లేకపోతే ఇటువంటిది జరుగుతుంది. గతంలో కూడా మీకు గుర్తుండుంటే ఎల్టీటీ సమస్య పరిష్కారం అయిన తర్వాత కూడా ఒకసారి శ్రీలంకలో బాంబు పేలింది. బాంబు పేలితే సుమారు 400-500 మంది చనిపోయారు. దాంతో శ్రీలంక పోయే టూరిస్టులు అంతా తగ్గిపోతే వాళ్ళకు ఫారెన్ కరెన్సీ ప్రమాదం ఏర్పడ్డది.
ఫారెన్ ఎక్స్చేంజ్. ఓ. ఎందుకంటే ఒకవైపు ఏమో ఆనాడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఏం ఆలోచించకుండా మొత్తం ఆర్గానిక్ క్రాప్స్ పండారే వ్యవసాయ ఉత్పత్తి అంటే దరిదాపు మొత్తం ఆర్గానిక్ మిగతా నిషేధించిన స్థాయిలో ఉంటే వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోయింది, టూరిస్టులు పోక ఫారెన్ ఎక్స్చేంజ్ పోయింది. దాంతో శ్రీలంక బాగా అప్పుల్లో పడింది. ఆ మధ్య మనం ఏడాది కింద మనం బాగా డిబేట్ కూడా చేశాం. శ్రీలంక అప్పుల్లాగానే ఆంధ్రప్రదేశ్ అయింది, తెలంగాణ అయింది అనేటువంటి మనం చర్చించాం. కాబట్టి ఇప్పుడు దుబాయ్ కూడా దానికి మెయిన్ సోర్స్ ఇదే, ఏవియేషన్, ఈ ట్రాన్స్పోర్టే మొత్తం కూడా, తర్వాత టూరిస్టులు. కాబట్టి ఇవి దెబ్బ జరిగేసరికి వాళ్ళ ఖచ్చితంగా దాని మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే మిగతా అరబ్ కంట్రీస్లో కొంతమేరకు సరే ఆయిల్ దెబ్బతిన్నా టూరిస్ట్ ప్లేసులు కావు. కాబట్టి ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు. శ్రీలంక ఎట్లయితే టూరిజం కొలాప్స్ అయిందో, మన దేశంలో ఎట్లయితే కాశ్మీర్లో టూరిజం కొలాప్స్ అయ్యి దరిదాపు ఉపాధి కోల్పోయారు, అటువంటి పరిస్థితి వాళ్ళ దుబాయ్ ఎదుర్కొంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యుద్ధం నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. ఇది ఇంకా దీర్ఘకాలం కొనసాగితే చుట్టూ ఉన్న అరబ్ దేశాలకు ఆయిల్ నష్టం అయితే దీనికి ఆయిల్ నష్టం, టూరిజం నష్టం, ఏవియేషన్ నష్టం, ఇన్ని నష్టాలతోటి కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ హార్మోజ్ జలసంధి మూసివేయడంతోనేమో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆల్మోస్ట్ $110 పైనే పలుకుతూ ఉన్నది. ఇప్పుడు అదేమో ఒక రకంగా కుదేలు చేస్తూ ఉంటాయి ప్రజల్ని, అంటే నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉంటాయి, ఇంటర్లింక్డ్ అన్నీ కూడా భారం అయ్యేటువంటి పరిస్థితి. ఇక ఇటు చూస్తేనేమో జబేల్ అలీ పోర్టుపై జరిగినటువంటి దాడుల వల్ల అక్కడ ఒక అన్సర్టినిటీ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తీవ్రమైనటువంటి భయాందోళనలు, అక్కడ నివసిస్తున్నటువంటి ప్రవాస భారతీయులు, వలస కార్మికులు ఉంటారు. సో వీళ్ళందరూ నెక్స్ట్ ప్రాజెక్టులన్నీ ఏవి లేక అవి మధ్యలోనే ఆగిపోవడం వల్ల ఈ ప్రజెంట్ కడుతూ ఉన్నవి, దీంతో వాళ్ళ జీవితం కూడా కాస్త అస్తవ్యస్తంగా అయిపోయేటువంటి అవకాశమే ఉంది కదా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ హార్మోజ్ జలసంధి ఆపేయటం వల్ల సరే ఆయిల్ ఎక్స్పోర్ట్ కావటం, యుద్ధానికి ప్రారంభం స్థిరమైన ధర బ్యారెల్కు $69, స్థిరమైన ధర $69. ఒక్కో దేశంలో $1 అటు ఇటు ఉండొచ్చు, కానీ ఎకనామిక్స్ వాళ్ళు స్కేల్గా తీసుకుని $69. ఇప్పుడు అది $110, అంటే దరిదాపు $40 పెరిగింది. $40 అంటే దరిదాపు 30% పెరిగింది. ఈ స్థితిలో ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అంతా కుదేలైతుంది. ఎందుకంటే మిగతా అన్నిటి మీద ట్రాన్స్పోర్ట్ అనేది అన్నిటి దాంట్లో 20% కాస్ట్ ఉంటుంది కాబట్టి అన్నిటి యొక్క ధరలు పెరిగినాయి. దీంతో ఇవాళ దరిదాపు ఇన్ఫ్లేషన్ పరిస్థితి మన దేశంలో అయితే 2%, 1.7% ఉంది పోయిన సంవత్సరం అంతా ఇన్ఫ్లేషన్. ఇప్పుడు 3.5 చేరుకుంటుంది అంటారు. అట్లాగే అమెరికాలో అయితే అసలు భరించలేంత పెరుగుతున్నాయి ధరలు, 51% పెరిగినాయని ఒక రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగి, ఏది ఇంధనం పెరగటం వల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగి ఇవాళ ఇన్ఫ్లేషన్, తర్వాత జీడిపి కూడా ఇవాళ అమెరికన్ జీడిపి కూడా 0.2 నుంచి 0.4 వరకు పడిపోద్దని నిన్న మొన్న ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. అట్లాగే ఇండియా కూడా 7.2 నుంచి 7.4 ఉండొచ్చు, అంటే ఇప్పుడు 7 ఉంటుంది అంటున్నారు. ఇంకా కొంతకాలం కొనసాగిస్తే ఈ టార్గెట్స్ ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది వరల్డ్ వైడ్గా ఈ హార్మోజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల వరల్డ్ వైడ్గా ఈ క్రైసిస్ డెవలప్ అయింది. ఇది యూఏలో ఏమిటి స్పెషల్ అంటే దరిదాపు 90 లక్షల మంది అరబ్లో గల్ఫ్ కంట్రీస్ ఉంటే అందులో 25 లక్షల మంది యూఏఈలనే ఉన్నారు, ఎక్కువ మంది. కాబట్టి ఇప్పుడు ఈ వర్క్ ఫోర్స్ అంతా మళ్ళీ వాళ్ళు వెనక్కు రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది పనిచేసేది ఆయిల్లోనే, మిగతా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ సెక్టారు లేకపోతే ఐటీ సెక్టార్ వీటిలలో కూడా ఉన్నారు, కానీ అది మేజర్ ఫోర్స్. ఇప్పుడు అది డిస్ట్రక్ట్ అయితే ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక నెల 2 నెలల్లో ఫేస్ చేయొచ్చు, కానీ లాంగ్ రన్లో ఫేస్ చేయడం కష్టం. కాబట్టి మన ఇండియాకి ఆ రకం కూడా దెబ్బతది. మనం ఇదివరకు అనుకున్నాం నిన్న మొన్న ఏది మనకు వచ్చే ఫారెన్ ఎక్స్చేంజ్ పోతుందని. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకు వచ్చేది $51 బిలియన్, అంతా 140 బిలియన్ వస్తే అమెరికా నెంబర్ 1 పొజిషన్లో, నెంబర్ 2 గల్ఫ్ కంట్రీసే. అట్లా ఒక $51 బిలియన్ గల్ఫ్ నుంచి మనకు వస్తుంది. మనకు నష్టమే, అక్కడ ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్కు నష్టమే, తర్వాత మన ఎంప్లాయ్మెంట్ కూడా మన వాళ్ళు రిటర్న్ వస్తే వాళ్ళకు మనం ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కూడా కష్టమే. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో చాలా ఇవాళ ఉన్నటువంటి యూఏఈ
దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఆ దెబ్బ మనకు కూడా తగులుతుంది. 3 రకాల దెబ్బలు. కరెక్ట్. ఒకటి ఫారెన్ ఎక్స్చేంజ్ స్కేర్సిటీ, రెండోది మన లైవ్లీవుడ్, మూడోది ఎంప్లాయ్మెంట్. ఈ పరిస్థితిని ఫేస్ చేస్తుంది. రైట్. సో యుద్ధం సుదీర్ఘకాలం కనుక కొనసాగితే భారత్ అక్కడ గల్ఫ్లో ఉన్నటువంటి భారత పౌరుల్ని ఇండియాకి తీసుకురావడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మాట్లాడదాం సార్.